లాస్ట్ వీడియోలో ప్రోగ్రామబుల్ అరే లాజిక్ చూసినాం. ఇప్పుడు ప్రోగ్రామబుల్ లాజిక్ అరే అంటే ఏందో చూద్దాం. PAL బోత్ అండ్ గేట్ అండ్ ఆర్ గేట్. అండ్ గేట్ వచ్చేసి మల్టిప్లికేషన్లో ఉంటుంది, ఆర్ గేట్ వచ్చేసి ప్లస్లో ఉంటుంది. గేట్స్ ఆర్ ప్రోగ్రామబుల్. రెండు అండ్ గేట్ ఆర్ గేట్ అనేది ప్రోగ్రామబుల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హై ఫ్లెక్సిబిలిటీ అనేది హైగా ఉంటుంది. లోవర్ స్పీడ్ అనేది లో ఉంటుంది. ఇది దేనికి యూజ్ చేస్తారు? కాంప్లెక్స్ లాజిక్ డిజైన్స్కి ఈ ప్రోగ్రామబుల్ లాజిక్ అరే అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం చూసుకుందాం. F1 అనేది ఏమి ఇచ్చిండు? 3, 5, 7 ఇచ్చిండు. అదే F2 వచ్చేసి 1, 2, 3, 7 ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ కే మ్యాప్ అనేది 8 బాక్సెస్ ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ ఎన్ని 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకు ఫార్ములా వచ్చేసి 2n. 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2/3 అప్పుడు ఎంత 8 అంటే 8 బాక్సెస్ అనేవి మనం వేసుకోవాలి. యాస్టీస్గా 0, 1, 0, 0, 0, 1, 1, 1, 1, 0 అని పెట్టుకున్నాం. ఇక్కడ 0, 0 ఉంటే B బార్ C బార్. అదే ఇక్కడ 0, 1 ఉంటే B బార్ C. ఇక్కడ BC ఉంటే 1, 1 ఉంది కాబట్టి BC. 1, 0 ఉంటే BC బార్. 0 ఉంటే A బార్, 1 ఉంటే A అనేది మనం రాస్తాం. నెక్స్ట్ సేమ్ F2 కూడా ఇలానే రాసుకుంటాం. నెక్స్ట్ ఈ నెంబరింగ్ ఇద్దాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఈ రెండు అనేది ఇంటర్చేంజ్ అవుతాయి. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 7 అనేది ఇంటర్చేంజ్ అవుతుంది. ఫస్ట్ F1లో 3, 5, 7 ఇచ్చింది కదా. 3 దగ్గర 1, 5 దగ్గర 1, 7 దగ్గర 1. దీనికి గ్రూపింగ్ చేద్దాం. గ్రూపింగ్ చేస్తే ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఇప్పుడు ఇది గ్రూప్ 1 అనుకుందాం, ఇది గ్రూప్ 2 అనుకుందాం. చూసుకుంటే ఫస్ట్ గ్రూప్ 1కి చూడండి. గ్రూప్ 1 ఇది కదా గ్రూప్ 1. ఇది హారిజంటల్లో చూసుకోండి. హారిజంటల్లో చూసుకుంటే ఏ బార్ ఉంది, ఇక్కడ హారిజంటల్లో చూసుకుంటే ఏ ఉంది. ఈ రెండు బార్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే బార్ రివర్స్ ఉండేటి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు రివర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ దీనికి హారిజంటల్ అయిపోయింది. నెక్స్ట్ వర్టికల్ చూసుకోండి. వర్టికల్ చూసుకుంటే ఏముంది? BC ఓన్లీ BC ఉంది అంటే BC రాసిన. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ హారిజంటల్లో చూసుకోండి. హారిజంటల్లో ఏముంది? ఓన్లీ ఏ ఉంది ప్లస్ ఏ. నెక్స్ట్ వర్టికల్గా చూసుకుందాం. వర్టికల్ చూసుకుంటే B బార్ C BC ఉంది అంటే B బార్ రెండు రెసిప్రోకల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలింది? C. 2 Cలు మిగిలిన ఒకటే C రాస్తాం. అంటే F1 ఈక్వేషన్ వచ్చేసి BC ప్లస్ AC అనేది వచ్చింది. నెక్స్ట్ కే మ్యాప్ ఫర్ F2 దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత 1, 2, 3, 7 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, 7 దగ్గర గ్రూపింగ్ చేద్దాం. ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఇది గ్రూప్ 3. ఫస్ట్ గ్రూప్ 1 చూసుకుందాం. గ్రూప్ 1 అనేది ఇది కదా. దీన్ని హారిజంటల్గా చూసుకోండి. ఏ బార్ ఉంది, ఏ బార్ పెట్టిన. నెక్స్ట్ వర్టికల్గా చూసుకోండి. వర్టికల్గా ఏముంది? BC బార్ ఉంది అంటే C బార్ C క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 2B's మిగులుతుంది. 2B's మిగిలిన 1 రాస్తాం ప్లస్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏది? ఇది. దీనికి హారిజంటల్లో చూసుకుంటే ఏ బార్ ఏ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే రెసిప్రోకల్. దీనికి వర్టికల్గా చూసుకుంటే ఓన్లీ BC ఒక్కటే ఉంది. నెక్స్ట్ ప్లస్ థర్డ్ గ్రూప్ చూసుకుంటే ఫస్ట్ హారిజంటల్లో చూసుకోండి ఏ బార్ ఉంది. నెక్స్ట్ వర్టికల్గా చూసుకుంటే B బార్ C BC ఉంది అంటే B బార్ B క్యాన్సిల్ అయిపోతే C మిగులుతుంది. ఇది దీని యొక్క F2 ఈక్వేషన్ వచ్చేసి ఇదనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత F2 F1 కనుక్కున్న తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్ టర్మ్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్ అనేవి మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ BC AC, నెక్స్ట్ ఇక్కడ ఏ బార్ B, నెక్స్ట్ ఏ బార్ C అనేది రాసుకున్నాం. BC 2 టైమ్స్ వచ్చినా 1 టైమే మనము కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఏముంది? BC ఉంది. BC ఉంటే B దగ్గర 1, C దగ్గర 1, C లేదు కాబట్టి స్లాష్. నెక్స్ట్ ఏ దగ్గర 1, C దగ్గర 1, B లేదు కాబట్టి స్లాష్. నెక్స్ట్ ఏ బార్ ఉంది అంటే 0, C ఉంది 1, B లేదు కాబట్టి స్లాష్. ఏ బార్ ఉంది 0, B లేదు, B ఉంది కాబట్టి 1, C లేదు కాబట్టి స్లాష్. ఇప్పుడు F1లో ఏముంటాయి? BC AC ఉంది అందుకు ఇక్కడ 1 మిగతాటని స్లాష్. F2 దగ్గర ఏముంది? ఏ బార్ B BC ఏ బార్ C అంటే ఇది లేదు. BC ఉంది కాబట్టి 1, నెక్స్ట్ AC లేదు కాబట్టి స్లాష్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి 1లు.
ఇలా దీని యొక్క టేబుల్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని బేస్ చేసుకొని ఈ లాజిక్ డయాగ్రామ్ అనేది మనం గీస్తాం. బీసీ కదా, బీసీ, బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఏసీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏసీ, ఏసీ ఏది, ఇది ఏ, ఇది సి. నెక్స్ట్ ఏ బార్ సి, ఏ బార్, ఇది వచ్చేసి సి, ఇక్కడ ఏ బార్, ఇది బి బార్, ఇది సి బార్. ఎందుకంటే ఈ నాట్ గేట్ అప్లై చేస్తే బార్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ బార్ సి, ఏ బార్ బి, ఇలా మనం చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 ప్రోగ్రాములే కదా, ప్రోగ్రాములు అంటే ఈ సింబల్ వస్తుంది. అదే ఫిక్స్డ్ అంటే ఇలా వస్తుంది, ఫిక్స్డ్ అంటే ఇలా డాట్ పెడతాం, ఈ ప్లేస్లోనే డాట్ పెట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి, ఇది దేనికి సంబంధించింది, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ దేనికి సంబంధించింది, F1కి సంబంధించింది. అంటే F1 దగ్గర ఇక్కడ రాసుకోండి M0, M1, M2, M3 ఇలా రాసుకుంటే ఇది దీనికి సంబంధించింది కాబట్టి ఈడ. నెక్స్ట్ ఇది F1, ఈ F1. నెక్స్ట్ F2కి సంబంధించింది ఏంటి, బీసీ. నెక్స్ట్ ఏ బార్ సి, ఇది F2. ఇలా దీని యొక్క లాజిక్ డయాగ్రామ్ అనేది మనము డ్రా చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రోగ్రామబుల్ లాజిక్ అరే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.